హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ వచ్చాయి. ఏపీపీఎస్సీ నుంచి గ్రూప్ 2 మెయిన్స్ రిజల్ట్ వచ్చాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పటికి రిజల్ట్ సంగతి మీరు చూశారు. 2168 మంది అభ్యర్థులని ఒక్కో పోస్ట్కి ఇద్దరు చొప్పున సెలెక్ట్ చేశారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఇందులో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటి అంటే, ఈ ఇచ్చిన దాంట్లో మనకి ఈ యొక్క నాలుగో పాయింట్ చూడండి. మీకు అందరికీ కూడా సర్టిఫికేట్స్, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పారు. అయితే ఇక్కడ 4వ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అంశం. ఇక్కడ గమనించండి. ద రిజల్ట్ నోటిఫికేషన్ ఈ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్స్ అగైన్స్ట్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇది ఏంటంటే ప్రతి నోటిఫికేషన్లో కూడా మ్యాక్సిమం ఇట్లాంటి పాయింట్ ఉంటుంది. అయితే ఇప్పుడు డిఫరెంట్. ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ రాసేటప్పుడే చాలా వరకు కన్ఫ్యూజన్తో వీళ్ళు రాశారు. ఎందుకంటే చాలామంది ఎన్నో డౌట్స్, ఎంతో ఎజిటేషన్ జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈ నోటిఫికేషన్ ఆగాలని, ఈ కేసులన్నీ పెండింగ్ కేసులన్నీ పూర్తయిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని, లేకపోతే ఉన్న నోటిఫికేషన్ గడువు ఇవ్వాలని, ఇట్లా రకరకాల ఎజిటేషన్ చేశారు. ఎప్పుడు ఈ ఎగ్జామ్కి ముందు, ఈ ఎగ్జామ్ గ్రూప్ 2 ఎగ్జామ్ జరుగుతుందనగా దానికి ముందు. ఎందుకనంటే దానికి వేరే స్టేట్లో దీనికి రిలేటెడ్గా ఒక ముఖ్యంగా ఏంటంటే రోస్టర్ పాయింట్కి సంబంధించి ఈ రోస్టర్ పాయింట్ సరిగ్గా సెట్ చేయకుండా ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. దాని వలన చాలా పోస్టులు, చాలా ఏరియాల్లో చాలామంది అభ్యర్థులు నష్టపోతూ ఉన్నారు. అనేక పోస్టులు పోతా ఉన్నాయి. కేటగిరీ వైజ్గా ఎన్నో పోస్టులు నష్టపోతూ ఉన్నారు, అభ్యర్థులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ రోస్టర్ సెటప్ సరిగ్గా లేదు. ఇందులో రోస్టర్ని బేస్ చేసుకుని ఇవ్వలేదు. దాన్ని మిస్గైడ్ అయింది. అది చాలా తప్పు జరిగింది. కాబట్టి దాన్ని సరి చేయాలి. కోర్టులో కేసు ఉంది, సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పిన తర్వాత అప్పుడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయండి అని చాలామంది దీనివల్ల అభ్యర్థులు నష్టపోతున్నాము. ఎంతోకాలం నుంచి కష్టపడుతూ ఉన్నాము, చాలా నష్టపోయాము. కాబట్టి దీన్ని ఆపండి, దీన్ని కొద్దిగా డిలే చేయండి, కాస్త ఈ టైం ఇవ్వండి, గడువు ఇవ్వండి, కోర్టు తీర్పు వచ్చేవరకు ఆగండి అని కూడా అడిగా కానీ ఈ ఎగ్జాము జరిగిపోయింది. అందరూ అభ్యర్థులు వెళ్ళి తప్పక ఎగ్జామ్ రాశారు. అయితే చాలా వరకు ఇంతకుముందు వేరే స్టేట్స్లో సేమ్ కండిషన్ వచ్చినప్పుడు అక్కడ నోటిఫికేషన్తో సహా, పోస్టింగ్స్తో సహా క్లియర్గా మొత్తం తీసేసినట్టు, తుడిచేసినట్టు, ఆ పోస్టులు కూడా మొత్తం క్యాన్సిల్ చేసినట్టు తెలిసిపోయింది. ఈ నోటిఫికేషన్ మన వాళ్ళు కూడా ఈ రోస్టర్ పాయింట్స్ సరిగ్గా లేవు, రోస్టర్ ప్రకారం ఫాలో అవ్వలేదు, ఇక్కడ చాలా నష్టం జరిగింది, మరి ఈ యొక్క నోటిఫికేషన్లోనే చాలా తేడా ఉంది, చాలా తప్పు ఉంది, చాలా మిస్టేక్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని సరిచేయాలి అని కోర్టులో కేసులు వేయడం జరిగింది. వేసినప్పుడు అభ్యర్థులందరూ కూడా చాలా ఆతృతతో వెళ్ళి అందరినీ రిక్వెస్ట్ చేశారు. ఏపీపీఎస్ని అందరినీ కూడా, గవర్నమెంట్ వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. గవర్నమెంట్ కూడా చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ఎగ్జామ్ అయితే ఆగలేదు, జరిగిపోయింది. ఇప్పుడు పోస్టులు వస్తాయా రావా, ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఒకవేళ ఇది ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తే తర్వాత ఆగిపోతే, అనుకోని పరిస్థితులు ఆగితే అభ్యర్థులందరూ నష్టపోతారు. మరలా ఈ నోటిఫికేషన్ రావడం చాలా కష్టం, చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంటుంది ఈ విషయము. అది క్లారిటీ వచ్చేంత వరకు వేరే నోటిఫికేషన్ రాదు. కాబట్టి నష్టపోతామని చెప్పేసి చాలా గొడవ చేసి చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఆశించారు, ఆగుద్ది, కొద్ది లేట్ అవుద్ది, కోర్టు తీర్పు వస్తుంది, అనుకూలంగా వస్తుందో ప్రతికూలంగా వస్తుందో అని చెప్పేసి ఎదురు చూశారు. ఇప్పుడు కూడా ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటున్నారు. ఇక్కడ చూడండి, ద రిజల్ట్ నోటిఫికేషన్ ఈ సబ్జెక్ట్ టు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్, రిజల్ట్ నోటిఫికేషన్, ఈ రిజల్ట్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ అని చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. సబ్జెక్ట్ ఆఫ్ అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఇక్కడ చాలా కేసులు దీని మీద పెండింగ్ కేసులు ఉన్నాయి. ఆ పెండింగ్ కేసుల మీద వచ్చే తీర్పులకు అనుగుణంగానే ఈ నోటిఫికేషన్ ఉంటుంది. ఇందులో పోస్టింగ్స్ ఇవ్వటము, సర్టిఫికేట్ వెరిఫికేషను, ఈ ప్రాసెస్ అంతా కూడా దానికి అనుకూలంగా ఉంటుంది. అది నెగిటివ్ వస్తే మొత్తం క్యాన్సిల్ అవుద్ది అని చెప్పగానే చెప్తున్నారన్నమాట. అది ఈ పాయింట్ అదనమాట. ద అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ కోర్టు అగెయిన్స్ట్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా ఫైల్ అయినటువంటి అన్ని కేసుల్లో, ఏ కేసు అయినా కావచ్చు, అన్ని కేసుల్లో హానరబుల్ సుప్రీంకోర్టు వారు ఏదైతే తీర్పు చెప్తారో దానికి కట్టుబడి మాత్రమే ఈ రిజల్ట్ ఉంటుంది, దానికి కట్టుబడి మాత్రమే ఇది ఫాలో అవుతాం అని చెప్తున్నారు. అంటే ఈ రిజల్ట్ ఇచ్చారు, ఫలితం ఇచ్చారు, మీకు పోస్టింగ్ ఇచ్చినా రేపొద్దున ఏం జరుగుద్దంటే ఈ రిజల్ట్, ఈ యొక్క తీర్పు ఏదైతే జడ్జిమెంటు హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనేది తప్పక పాటించాలి. అది నెగిటివ్గా ఉన్నా పాజిటివ్గా ఉన్నా తప్పదు.
తీసుకోవాలి. ఇక ఇంతకుముందు కొన్ని మన రాష్ట్రాల్లో కొన్ని స్టేట్స్ ఇంతకుముందు రీసెంట్గానే ఒక స్టేట్లో ఇలాగే జరిగింది. నోటిఫికేషన్లో తేడా ఉన్నాయి, పోస్టింగ్ ఇచ్చారు అయినా కానీ అది కూడా క్యాన్సిల్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మన వాళ్ళు కొద్దిగా ఆపమని అడిగారు అని ఆపలేదు. ఇప్పుడు కూడా సేమ్ కండిషన్, ఇక్కడ కూడా ఆ పాయింట్. అందుకే ఈ పాయింట్ మీకు మరి ఒకసారి గుర్తు చేద్దామని చెప్పి, ద రిజల్ట్ నోటిఫికేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ వేరియస్ కేసెస్ పెండింగ్ బిఫోర్ ద హానరబుల్ కోర్ట్స్ అగెయిన్స్ట్ దిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా ఫైల్ అయిన కేసుల విషయంలో హానరబుల్ కోర్టు వారు ఏ తీర్పు చెప్తే దానికి అనుగుణంగా ఇది క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేస్తారు, ఇచ్చిన పోస్టింగ్ క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేస్తారు, ఈ రిజల్ట్ క్యాన్సిల్ చేయమంటే క్యాన్సిల్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుద్ది? మరలా రోస్టర్ ప్రకారం చక్కగా మొత్తం అంతా కూడా సెట్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ అంతా ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ జరుగుద్ది. అందుకే మన అభ్యర్థులంతా కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేశారు, ఇది ఆపండి, దీని మీద కేసు ఉంది. సేమ్ కేసు ఫైల్ అయిన వేరే రాష్ట్రాల్లో చాలా నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. ఇది రోస్టర్కి సంబంధించిన అంశం, అభ్యర్థులు నష్టపోతున్నారు. వేలాది మంది అభ్యర్థులు, లక్షలాది మంది అభ్యర్థులకు సంబంధించిన ఇష్యూ ఇది ఖచ్చితంగా దీన్ని మీరు కొద్దిగా చూడాలి, ఆపాలి, కొద్దిగా డిలే చేయాలి, మాకు టైం ఇవ్వాలి, గడువు ఇవ్వాలి, తీర్పు వచ్చేంత వరకు వస్తా ఆపండి అని చెప్పేసి కూడా అడిగారు. కానీ అప్పుడు ఆపలేదు, ఇచ్చేశారు. కాబట్టి ఈ రిజల్ట్ అంతా కూడా ఏదైతే ఉందో ఇదంతా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన, పోస్టింగ్ వచ్చిన, ఈ యొక్క సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు మీద డిపెండ్ అయ్యే ఇవన్నీ కూడా నిలబడతాయి. అది పాజిటివ్గా ఉంటే మీకు అనుకూలంగా పోస్టింగ్స్ ఈ ప్రాసెస్ రిజల్ట్ ఉంటుంది. అది నెగిటివ్గా వస్తే ఖచ్చితంగా నోటిఫికేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అప్పుడు ఈ నోటిఫికేషన్ క్లోజ్ అవుతుంది, ఆగుతుంది. అట్లాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.